బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, నీళ్లు ఫ్రీ, తిండి ఫ్రీ, బట్టలు ఫ్రీ, సిలిండర్లు ఫ్రీ. ఇట్లా దేశంలో ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా ఇప్పుడు పార్టీలు లీడర్లు ఫ్రీ 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 అని ఫ్రీ మంత్రం చదువుతున్నారు. ఫ్రీ పథకాల మాయల పడే చాలా మంది ఓట్లేస్తున్నారు. కానీ కొన్ని జాగలల్లా ఫ్రీ పథకాలు పెట్టిన పార్టీలు గెలిచినాయి కూడా. అయితే ఇప్పుడు పెద్ద ముచ్చట ఏంటిదంటే ఫ్రీ పథకాలు చేయబట్టే రాష్ట్రాలన్నీ ఆగమవుతున్నాయి అంటుర్రు. ఆడా ఈడా అని కాదు, ఇప్పుడు దేశమంతా పిరి పథకాల జోరే నడుస్తున్నది. తెలంగాణ, కర్ణాటక, ఏపీ ఇట్లా అన్ని దిక్కుల పిరి పథకాల ప్రచారంతోనే సర్కారోళ్ళు గద్దెనెక్కిండ్రు. ఇక ఇప్పుడు ఢిల్లీలో కూడా పార్టీలన్నీ ఓట్ల కొరకు పబ్లిక్ కు పిరి పథకాలతోని ఊరిల్లిస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో కూడా పార్టీలన్నీ ఓట్ల కొరకు పబ్లిక్ కు పిరి పథకాలతోని ఊరిల్లిస్తున్నాయి. చీపురు కట్ట పార్టీ వాళ్ళు అయితే ఆడపిల్లల పెండ్లిళ్లకు ₹1,00,000 ఇస్తారట. ఆడోళ్ళు మగోళ్ళు అనకుండా అందరికి పీరీ బస్సు పెడతారట. ఆడోళ్లకు పువ్వు పార్టీ వాళ్ళు 2,500 ఇస్తామంటుంటే చీపురు కట్ట పార్టీ వాళ్ళు 2,100 ఇస్తామంటున్నారు. అటు చెయ్యి పార్టీ వాళ్ళు కూడా 2,500 ఇస్తామంటున్నారు. 500కే గ్యాస్ సిలిండర్లు, పిరి కరెంటు, పిరి నీళ్లు, అబ్బో ఒక్కటి కాదు పోన్రి. అయితే ఎప్పుడైతే మంచిగానే చెప్తున్నారు కానీ వాళ్ళ అన్నయ్యాన్ని చేసుకుంటూ పోతే మాత్రం ఖజానా ఖాళీ అయ్యి అంత ఆగమాగం అవుతుంది అంటున్నారు. మేము చెప్తున్న ముచ్చట కాదు ఇది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో బయట పడ్డదట. ఎలక్షన్లలో లీడర్లు వాళ్ళకి ఇన్ని పైసలు ఇస్తాం, వీళ్ళకి ఇన్ని పైసలు ఇస్తాం అంటున్నారు కదా, వాటి మీద సర్వే చేసిండ్రట. గిట్లనే కర్ణాటక రాష్ట్రంలో గృహలక్ష్మి పథకం కింద ఆడోళ్లకు నెలకు 2,000 ఇస్తుంటే ఏట 28,000 కోట్లకి ఎక్కువనే ఖర్చు అవుతున్నదట. సర్కారు వాళ్ళకి ఇచ్చే ఆమ్దానిల పైసలన్నీ పంచడానికే పోతే ఇక అభివృద్ధి ఎట్లయితుంది? మళ్ళా అన్ని రేట్లు పెంచే కథ అవుతుంది. పబ్లిక్ మీదనే వజన పడుతుందని తేలిందట సర్వేల. పైసలు పంచుడు, పిరి పథకాలతోని ఆగమయ్యేది పబ్లిక్కే అంటున్నారు. ఇటు చూస్తేనేమో ఎలక్షన్లు వచ్చినాయంటే చాలు వరాల వాన కురిపిస్తున్నారు లీడర్లు. ఆఖరికి ఏమవుతుందో ఏమో మరిగా చూసుకుంటూ పోవాలి.